హోలిక న్యాయం తప్పినందువల్ల ఆ మంటల్లో దహనమైపోయి మహావిష్ణువు మహిమ వల్ల ప్రహ్లాదుడు బ్రతికే ఉంటాడు. ఇలా హిరణ్యకశ్యపుడు ఎన్నిసార్లు చంపాలని చూసినా ప్రహ్లాదుడు చావకపోవడంతో హిరణ్యకశ్యపుడు విసిగిపోయి, ఛీ, నా శత్రువునే శరణు కోరమంటావా? దమ్ముంటే ఇప్పుడు ఇక్కడికి రమ్మను. ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు అని అడుగుతాడు. అప్పుడు ప్రహ్లాదుడు అవును అని చెప్తాడు. ఇంక వెంటనే హిరణ్యకశ్యపుడు పట్టరాని కోపంతో ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడు. అంతే, ఒక్కసారిగా ఆ స్తంభం నుంచి నరసింహస్వామి అవతరిస్తారు. నరసింహస్వామి భయంకరంగా గర్జిస్తూ హిరణ్యకశ్యపుడిని తీసుకొని ద్వారం దగ్గరికి వెళ్తారు. తన తొడ మీద పెట్టుకొని ఎలాంటి ఆయుధాలు కాని చేతులతో కాని చంపలేం కాబట్టి నరసింహస్వామి తన గోర్లతో హిరణ్యకశ్యపుడి కడుపు చీల్చి సంహరిస్తారు. విష్ణుమూర్తి అవతారాలన్నిటిల్లో మీకు నచ్చిన అవతారం ఏంటో కామెంట్ చేయండి. దీని ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను, తప్పకుండా చూడండి.